గాచారం అంటే కాంగ్రెస్ ఓళ్ళదే పొర్రి. ఇప్పటికే ఇచ్చిన హామీల ముచ్చట్లు ముంగటేసుకొని జనాలు జర గట్టిగానే ఆర్చుకుంటుంటే, ఇదే టైంలో కడమ చిన్న చిన్న రాష్ట్రాలు గూడా పవర్‌లోకొచ్చిన నెల లోపట్నే పథకాలు పక్కాగా అమలు చేస్తుండే వరకల్లా ఈడ హస్తం పాటోళ్ళకు ఇంకింత అరుసుకోబట్టిర్రు ఇట్లా. ఏడాదాయే హామీలేమాయే అనుకుంటా పబ్లిక్కు ప్రతిపక్ష పార్టీలు కూడా హ్యాండ్ పార్టీ బ్యాండ్ బజాయిస్తున్నా కూడా 6 గ్యారంటీల అమలుకు దిక్కు దివానం లేకుండా పోయింది. కాంగ్రెస్ కర్మగాలి బయటి రాష్ట్రాలు ఇచ్చిన హామీ ప్రకారం పక్క పార్టీలు మాట నిలబెట్టుకుంటా పథకాలు అమలు చేస్తుండే వరకలా వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోరనుకుంటా ఇంకింత అనుకోబట్టిన జనాలు. జార్ఖండ్లో అసొంటి ముచ్చట్నే చూయించుకుంటా మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్కు కౌంటర్లు వేసిండు గట్టిగా. 2024 డిసెంబర్ 9 నాడు జార్ఖండ్ ముఖ్యమంత్రికి ప్రమాణం చేసిన హేమంత్ సోరెను పవర్లకు వచ్చి నెల కూడా కాకముందే ఇచ్చిన మాట ప్రకారము మాయి సమ్మాన్ పథకం కింద నెలకు రూ. 2,500 ఆడోళ్ళకి ఇస్తారు. 2023 డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసి 125 ఏళ్ల చరిత్రన్న పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ సీఎం రేవంత్ మాత్రము పదవిలోకి వచ్చి 13 నెలలు అవుతున్నా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2,000 ఇస్తామని చెప్పి ఫస్ట్ హామీకే పంగనామం పెట్టినని రాసుకొచ్చిండు ఎక్స్లా. అయినా ఇంటి అన్నారంటారు కానీ తెలంగాణతో పోల్చుకుంటే జార్ఖండ్ ఆమ్దాని ఎంత ఏం కథ. అసొంటి రాష్ట్రాల్లో కూడా అరే మాట ఇచ్చినాం కదా మందిలో పలసగా కావద్దు కదా అని నెలలోపటినే హామీలు అమలు చేస్తుంటే 100 ఏళ్ల చరిత్రన్న పార్టీ అని పవర్లకు వచ్చిన కాంగ్రెసులు మాత్రము ఏడాది అవుతున్నా కానీ పథకాల ముచ్చట్ల పత్తా లేదంటే ఏమనాలే ఊపరి.